అధిరోహించాయి. కేతనపల్లిలో సిపిఐ మరియు బీఆర్ఎస్ పార్టీ కలిసి కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టాయి. ఇటు ఇబ్రహీంపట్నంలో పూర్తి స్థాయి మెజారిటీ ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికని బహిష్కరించిన బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. సో కేతనపల్లిలో చైర్పర్సన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ సంధ్యారాణి నియామకమయ్యారు. ఇక వైస్ చైర్మన్గా సిపిఐ నుంచి సరిత నియామకమయ్యారు. సో ఇక్కడ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంది. ఇటు చైర్మన్గా టేకుల సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి, వైస్ చైర్మన్గా కూడా బీజేపీ నుంచి ముత్యాల శ్యామల. సో చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీ, అటు వైస్ చైర్మన్గా బీజేపీ, బీఆర్ఎస్ బీజేపీ. ఇక్కడ దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే చైర్మన్ పీఠాన్ని దక్కించుకోగలిగింది. అటు ఖానాపూర్లో బీఆర్ఎస్ పార్టీయే, బీజేపీ బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొని స్థానం దక్కించుకుంది. ఇటు ఇబ్రహీంపట్నంలో కూడా బీఆర్ఎస్ బీజేపీలు కలిసే ముందడుగు వేశాయి. కేవలం చెన్నూరు కేతనపల్లిలో మాత్రమే కొంత మార్పులు ఉన్నాయి. కేతనపల్లిలో బీఆర్ఎస్ మరియు సిపిఐ కలిసి అక్కడ చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నాయి. సో ఖానాపూర్ విషయానికి వస్తే, ఖానాపూర్లో కేతనపల్లిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి చైర్మన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ సంధ్యారాణి, వైస్ చైర్పర్సన్గా సరిత, ఇబ్రహీంపట్నంలో టేకుల సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్పర్సన్గా బీజేపీ నుంచి ముత్యాల శ్యామల. ఇక ఖానాపూర్ నియోజకవర్గంలో బీజేపీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుని వైస్ చైర్మన్ బీఆర్ఎస్కి వచ్చింది. బీజేపీ చైర్మన్గా అక్కడ దక్కించుకోగా బీఆర్ఎస్ పార్టీ వైస్ చైర్మన్ దక్కించుకుంది. సో 3 చోట్ల అటు అధికార కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవం ఎదురైంది. 3 చోట్ల కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిపోయింది. సో అటు ఖానాపూర్లో 3 స్థానాల్లో గెలిచింది కాంగ్రెస్ పార్టీ, కానీ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. ఎక్స్ అఫీషియో ఓటు ఉపయోగించుకున్నా కూడా ఉపయోగం లేకుండా పోయింది. సో అటు బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి 4 స్థానాలతో 8 స్థానాలు, ఇండిపెండెంట్ అభ్యర్థిని కూడా తనలో కలిపేసుకొని 9 స్థానాలతో అక్కడ చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకుంది ఖానాపూర్లో బీజేపీ. అటు ఎక్స్ అఫీషియో వెడ్మా బొజ్జు, ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఉన్నా కూడా ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. కాంగ్రెస్ ఇక్కడ కేవలం 3 స్థానాల్లోనే గెలిచింది. ఇబ్రహీంపట్నంలో 24 వార్డులు ఉంటే దాంట్లో 8 స్థానాల్లో కాంగ్రెస్, 13 స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ 2, ఇతరులు 1. సో అక్కడ మ్యాజిక్ ఫిగర్ రావాలి అంటే మినిమం 13 స్థానాలు గెలవాల్సిందే. సో బీఆర్ఎస్ 13 స్థానాలు గెలిచింది. కానీ ఎక్స్ అఫీషియో ఓటు మల్రెడ్డి రంగారెడ్డి అటు సపోర్ట్ చేస్తారేమో, ఆయన క్రిస్ క్రాస్ జరుగుద్దేమో అనుకున్నారు. ఆల్రెడీ ఇక్కడ ఫుల్ మ్యాజిక్ ఫిగర్ ఉన్న బీఆర్ఎస్ పార్టీ బీజేపీ సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందని అంటే, ఇక్కడ ఒక కౌన్సిలర్ మిస్ అయ్యాడంట. పూర్తిగా ఇటు కాంగ్రెస్ పార్టీ 8 మంది కౌన్సిలర్లు కూడా అటెండ్ కాలేదు. సో వాళ్ళంతా సైలెంట్గా ఉండిపోవడంతో క్వారం ఏర్పడాలి. ఒకవేళ మేము కూడా మౌనంగా ఉంటే అక్కడ క్వారం ఉండదు. కాబట్టి బీజేపీ సపోర్ట్ తీసుకొని క్వారాన్ని ఏర్పాటు చేసి ఆ క్వారంతో బీజేపీకి వైస్ చైర్మన్, బీఆర్ఎస్కి చైర్మన్ పదవి. ఇక కేతనపల్లిలో సిపిఐ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పదవిని దక్కించుకున్నాయి. సో కేతనపల్లిలో సంధ్యారాణి చైర్మన్, అటు వైస్ చైర్మన్గా సరిత, టేకుల సుదర్శన్ రెడ్డి ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ పార్టీ చైర్పర్సన్గా ఉంటే ముత్యాల శ్యామల బీజేపీ అదే మున్సిపాలిటీలో వైస్ చైర్మన్గా ఉన్నారు. ఒకసారి కేతనపల్లిలో చాలా ఉద్రిక్త పరిస్థితుల మధ్యలోనే మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కూడా అరెస్ట్ చేశారు. అక్కడ ఒక హై టెన్షన్ వాతావరణం మధ్యలోనే అప్పుడు ఎన్నిక వాయిదా పడింది. సుమారుగా 14 రోజులు రిమాండ్ తర్వాత ఆయన ఎటకెలకి బెయిల్ ద్వారా బయటకు వచ్చారు. సో ప్రజెంట్ బాల్కా సుమన్ ఇప్పుడు అక్కడ జెండా ఎగరవేశారు. జైల్లోకి వెళ్తే ఆయన ఏదో ఆగిపోతుంది ఇక్కడ, ఆలోపుగా ఎన్నికలు నిర్వహించవచ్చనే ఆలోచనతో బహుశా అధికార పార్టీ చేసి ఉంటుందనేది బీఆర్ఎస్ చేసిన ఆరోపణ. కానీ బయటకు వచ్చారు. ఎక్కడైతే ఓడిపోయారు అక్కడే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే వివేక్ పైన బాల్కా సుమన్ విజయం సాధించారు, పైచేయి సాధించారు. మా ప్రతినిధి రవినాయక్ సిద్ధంగా ఉన్నారు. రవినాయక్, కేతనపల్లిలో చాలా హై టెన్షన్ వాతావరణం మధ్యలోనే ఎన్నిక వాయిదా పడింది. రాళ్ళు రువ్వుకున్నారు, కొట్టుకున్నారు, దాడి చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా ఎందుకు మీరు హాజరవ్వలేదు, ఎందుకు ఆలస్యమైందని అంటే, మేము వాష్రూమ్కి వెళ్ళి వచ్చామన్నట్టుగా ఏదో ఒక వీడియో కూడా వైరల్ అవుతోంది. గతంలో ఆయన వాష్రూమ్కి వెళ్ళడం మూలంగానే మేము అక్కడ సమయానికి హాజరు కాలేకపోయాం, ఎన్నిక కాలేదు అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. సో ఏదేం జరిగినా బాల్కా సుమన్ మళ్ళీ వివేక్ పైన పైచేయి సాధించారు. అటు ఖానాపూర్ పరిస్థితి కూడా ఉంది. ఖానాపూర్లో అనూహ్యంగా బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆ పీఠను అధిరోహించాయి. బీజేపీ చైర్పర్సన్, బీఆర్ఎస్ వైస్ చైర్పర్సన్. సో ఇటు కాంగ్రెస్ పార్టీ వెడ్మా బొజ్జు స్థానిక ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఉన్నా కూడా ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. సో ఈ 2 చోట్ల కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించాలనుకుంది, కానీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఎన్నిక ఉందో ఎన్నిక చాలా క్లియర్. గతంలో కూడా ఆర్టీవీ చాలా క్లియర్ గా చెప్పింది. అప్పుడు కూడా సంధ్యారాణి సరిత పేరే చెప్పింది. తర్వాత ఖానాపూర్ కు సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కూడా చాలా క్లియర్ గా మనం చెప్పాం. బీజేపీతో కలిపి బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుంది. పొత్తు ద్వారానే అక్కడ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కొనసాగనుందని మనం క్లియర్ గా చెప్పాం. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఏదైతే గతంలో చెప్పిన ఆర్టీవీ సర్వేలు ఇప్పుడు
నిజమయ్యా అని చెప్పచ్చు. అయితే మనం ఒకసారి మార్నింగ్ నుంచి ఎపిసోడ్ చూస్తే చాలా